వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జర్నీ. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై గతంలో జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత మార్గం మధ్యలో పలుమార్లు వాహనంలో పోలీసులతో వంశీ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అలాగే మధ్యలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ దగ్గర వంశీని కలిసేందుకు వచ్చిన ఆయన భార్య కారును పోలీసులు అడ్డుకున్నారు. చివరికి వంశీని విజయవాడకు తీసుకువచ్చారు. విజయవాడకు వచ్చిన తర్వాత వంశీకి పటమట పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. తొలుత భవానీపురం పిఎస్ కు తీసుకువచ్చిన పోలీసులు అనంతరం కృష్ణలంక పిఎస్ కు తరలించారు. అక్కడి నుంచి జీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరిచే అవకాశాలున్నాయి. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని పోలీసులు A71 గా చేర్చారు. ఈ కేసులో వంశీతో పాటు మొత్తం 88 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన సత్యవర్ధన్ ను నిర్బంధించి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పై గత వైసీపీ ప్రభుత్వంలో అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ కేసులో టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మొత్తం 88 మందిని నిందితులుగా చేరుస్తూ పోలీసులు FIR వేశారు. దీంతో గన్నవరంలోని SC/ST అట్రాసిటీ కేసుల న్యాయస్థానం విచారణ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ టర్న్ తీసుకున్నాడు. టీడీపీ ఆఫీస్ పై దాడి వ్యవహారంతో తనకు సంబంధం లేదని ప్రత్యక్ష సాక్షిగా సంతకం పెడితే ఫిర్యాదుదారును చేశారంటూ ఆరోపించారు. ఈ విషయాన్ని నేరుగా మెజిస్ట్రేట్ కు చెప్పి అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ అఫిడవిట్ దాఖలు వెనుక సత్యవర్ధన్ ను వంశీ బెదిరించారనేది ఇప్పుడు పోలీసుల ఆరోపణ. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించడం వల్లే ఈ కేసులో ఆయన టర్న్ తీసుకున్నారని పోలీసులు చెప్తున్నారు. ఇదే ఆరోపణలతో తాజాగా కేసు నమోదు చేశారు. అలాగే సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరిచి రిమాండ్ కు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి.